సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటారు ఈ బ్రాండ్ని? సలోన్ అంటే అందరికి ఒక ఫోబియా ఉంది. సలోన్ అంటే ఎడ్యుకేషన్, సలోన్ అంటే ఒక క్యాస్ట్, సలోన్ అంటే ఒక అబ్బాయిలు చేసేది మెన్ ఇండస్ట్రీ. ద ఫ్యూచర్ ఇది అకాడమిక్ లాగా, ఒక ఎడ్యుకేటెడ్ లాగా, ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ ఉంటేనే ఒక సలూన్ చూసి ఒక క్లయింట్ వెళ్ళదు, అందులో ఎక్స్పర్ట్ ని చూసి అందులో వర్క్ చూసి వెళ్ళాలి. అకాడమీ ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు? స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో ఈవెన్ ఎంత ఏఐ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా పర్సన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ వెళ్ళదు. మొత్తానికి మియోరీ హెయిర్ అండ్ బ్యూటీ సక్సెస్ఫుల్గా బంజారాహిల్స్లో లాంచ్ చేశారు. అక్కడ వరకు వచ్చినాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడ వరకు తీసుకెళ్లాలనుకుంటారు ఈ బ్రాండ్ని? బ్రాండ్ జస్ట్ బ్రాండ్ కాదు సార్. సలోన్ అంటే అందరికి ఒక ఫోబియా ఉంది. సలోన్ అంటే ఎడ్యుకేషన్, సలోన్ అంటే ఒక క్యాస్ట్, సలోన్ అంటే ఒక ఏదో అబ్బాయిలు చేసేది మెన్ ఇండస్ట్రీ. ద ఫ్యూచర్ ఇది అకాడమిక్ లాగా, ఒక ఎడ్యుకేటెడ్ లాగా, ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ ఉంటేనే ఒక సలూన్ చూసి ఒక క్లయింట్ వెళ్ళొద్దు సార్, అందులో ఎక్స్పర్ట్ని చూసి అందులో వర్క్ చూసి వెళ్ళాలి. అతను ఆ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే అదొక ప్రొఫెషనాలిటీ అయిపోతుంది. సలూన్స్ కాస్త హై ప్రొఫెషనల్ విత్ ఎడ్యుకేషన్ లాగా అవ్వాలని నా థాట్స్. అక్కడికి తీసుకెళ్ళాలి. రైట్. అంటే ఇప్పుడు సెలూన్ జనరల్గా మీరు రన్ చేస్తున్నప్పుడు అకాడమీ ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు మీరు? సలోన్ అనేది సర్వీస్. క్లయింట్స్ దగ్గర నుంచి నాకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎంపవర్మెంట్ ఇవ్వాలి సార్ స్టూడెంట్స్కి. ఇప్పుడు సలోన్ అంటే, పార్లర్ అంటే ఏదో 10th ఫెయిల్ అయితే వెళ్ళి పార్లర్ నేర్చుకో, ఇంటర్ పాస్ అయితే వెళ్ళి పార్లర్ నేర్చుకో, అలా కాదు. ఒక ఎడ్యుకేషన్, నువ్వు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఆర్ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నువ్వు ఖాళీగా ఉన్నావంటే వెళ్ళి సలోన్ వర్క్ నేర్చుకో, అకాడమిక్ చేసుకో, స్కిల్స్ నేర్చుకో. స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఈవెన్ ఎంత ఏఐ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా పర్సన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ వెళ్ళదు సార్. స్కిల్ అనేది ఒక ఎంపవర్మెంట్. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా, రిమైనింగ్ అన్ని కోర్సెస్ ఎలా స్కిల్ ఉంది, ఇది కూడా చాలా ఓషియన్ నాలెడ్జ్ ఉంది సార్. బ్యూటీలో చాలా ఓషియన్ నాలెడ్జ్ ఉంది. అంటే ఒక బోర్ అనేది ఫీల్ ఉండదు. బ్యూటీ, హెయిర్, మేకప్, నెయిల్ ఆర్ట్, కాస్మెటాలజీ, డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఒక డాక్టర్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఒక నర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒక పర్సన్కి, ఒక అమ్మాయికి తను ఎంత స్ట్రెస్ ఫీల్ ఉంది ఫ్యామిలీ, తను ఎంత బర్డన్ ఫేస్ చేస్తుంది ఫ్యామిలీలో, సో ఇవన్నీ కాకుండా తను వర్క్ స్కిల్కి కన్వర్ట్ అయింది అంటే తను ఇంకొకరికి ఎంపవర్మెంట్ ఇస్తుంది, తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. దానికోసమే అకాడమీ స్టార్ట్ చేశాను, ఎంపవర్మెంట్ కోసం. ఇప్పుడు అకాడమీలో ఎవరన్నా జాయిన్ కావాలంటే, అది మీ దగ్గర కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, వాళ్ళు అకాడమీలో ఏం చూసుకొని జాయిన్ కావాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలా అకాడమిక్స్ మార్కెట్లో అయిపోయినాయి. సో మీ దగ్గర అయినా సరే, వాళ్ళు ఎక్కడైనా సరే, ఒక ఉమెన్, ఒక హౌస్ వైఫ్ అన్న, స్టూడెంట్ అన్న, ఏం చూసుకోవాలి వాళ్ళు ఒక అకాడమీలో జాయిన్ కావాలంటే? ఫస్ట్ ఒక అకాడమీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్కిల్స్ ఎంతవరకు నేర్పిస్తున్నారు, సో స్కిల్స్ ఎలా ఉంది అంటే, ఒక స్కిల్స్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి నేర్చుకోవడానికి? బ్యూటీ పార్లర్, హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్, నెయిల్, ప్రొఫెషనల్ ఆర్ట్, మేకప్ ఆర్ట్, కాస్మెటాలజీ. ఓకే, ఇన్ని ఉంటాయి సార్. సో యావరేజ్ ఒక పర్సన్ ఎంత అర్న్ చేయొచ్చు? మినిమం టు మినిమం సింగిల్గా వర్క్ చేసిన 2 lakh ఎర్న్ చేయొచ్చు. 2 lakh per month ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు 30 daysని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే, ద డే 1 నుంచి అట్లీస్ట్ విత్ ఇన్ 6 months to 1 yearలో విత్ ఇన్ 1 to 2 lakh ఈజీగా సింగిల్గా కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే, బ్యూటీ స్కిల్స్ నేర్చుకుంటే. సో వాళ్ళు అదే అన్నా కదా, అనుకుందాం ఈ కోర్సులు కూడా బాగానే ఉన్నాయి, అర్న్ చేసుకోవచ్చు కూడా బాగున్నాయి, కానీ ఇది నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ అనేది, ఒక అకాడమీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఏమేమి చెక్ చేసుకోవాలి వాళ్ళు? సో ఫస్ట్ అయితే సార్ స్కిల్స్, ఓన్లీ స్కిల్స్ అని చెప్తున్నా. స్కిల్సే కాకుండా ఎడ్యుకేషన్ కావాలి అక్కడ. ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి అంటే, నేను ఒక స్కిన్ చేస్తున్నా అంటే ఆ స్కిన్ ఏదో డాక్టర్ చేస్తుంది ఇప్పుడు, లేదా ఇంకా ఒక హై టెక్నీషియన్ చేస్తుంది. అలా కాకుండా స్కిన్ మనకి ఎడ్యుకేషన్ ఏమిస్తుంది, ఆ స్కిన్ ఏంటి, ఎందుకు ఫేషియల్ చేయాలి నేర్చుకునేటప్పుడు, ఫేషియల్ జస్ట్ ఓన్లీ ఒక బ్రాండ్ వచ్చింది చేసామా వెళ్ళిపోయామా, ఆ స్కిన్ పాడైపోయిందా కాకుండా, ఆ స్కిన్ ఎందుకు చేస్తున్నాం, ఆ హెయిర్ ఎందుకు చేస్తున్నాం, ఆ టెక్నికల్ ఏం యూజ్ చేస్తున్నాం, టెక్నికల్గా ఏం వర్క్ చేస్తున్నాం, అక్కడ ట్రైనర్కి స్కిల్ ఉందా లేదా ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి సార్, నేర్పించేవాళ్ళు. సో ఆ మెయిన్ పర్సన్ ఓనర్ ఉన్నారు, ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడండి. వాళ్ళు లేదా ఇంకా స్కిల్ ఓరియంటెడ్లో చెప్పాలి అంటే మేకప్ చాలా వచ్చేసాయి సార్. మేకప్ ఎంత కాంపిటీషన్ అయింది అంటే
సో ప్రతి ఒక్కరు నేర్చుకున్న వాళ్ళకున్న స్కిల్ వాళ్ళు చెప్తున్నారు. అందరినీ నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయలేదు సార్. వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. మనం చూడాల్సింది వచ్చేసి ఆ పర్సన్ రైట్ పర్సనా, కరెక్ట్ ట్రైనరా కాదా చెక్ చేసుకోవాలి సార్. మనం అన్నీ చెక్ చేసుకుని అక్కడ వెళ్ళాక వన్స్ ఇన్వెస్ట్ చేశాక మనకు నచ్చితే కంటిన్యూ చేయాలి, నచ్చకపోతే పాయింట్అవుట్ చేయదు సార్. అది ఏ ట్రైనర్ అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, 1కి 100 సార్లు చెక్ చేసుకునే వెళ్తాం. వెళ్ళండి ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో, వెళ్ళాక వన్స్ అది ఇన్వెస్ట్మెంట్. అక్కడ మళ్ళీ వీళ్ళు బాగా చెప్పలేదు, వాళ్ళు బాగా చెప్పలేదు. ఇది స్కిల్, ఓషన్ నాలెడ్జ్. స్కిల్ అనేది ఎంతసేపు నేర్చుకుంటూనే వస్తుంది. జాయిన్ అయిన పర్సన్ అయినా, చెప్పే వాళ్ళైనా లైఫ్ టైం లెర్నింగ్లో ఉంటారు. కాబట్టి అక్కడ ట్రైనర్ని టెస్ట్ చేయాలి, బ్రాండ్ని టెస్ట్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అక్కడ ఎంతమంది ట్రైన్ అయ్యి సెటిల్ అయ్యారు, టెస్టిమోనియల్, అవి కూడా ఇంపార్టెంట్ సార్. అండ్ వాళ్ళని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్స్ తీసుకొని పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేర్చుకున్న తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ ఎంత ఎంత యాన్ చేస్తున్నారు, యూస్ఫుల్లా లేదా, జాయిన్ అవ్వచ్చా లేదా, టెస్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు.